హలో ఫ్రెండ్స్, నా పేరు శేఖర్. వెల్కమ్ టు సిరి శేఖర్ వ్లాగ్స్. ఈ వీడియోలో మనం కటిక జలపాతం గురించి తెలుసుకుందాం. కటిక జలపాతం ఎక్కడ ఉంది, ఎలా చేరుకోవాలి, మనం ఓన్ వెహికల్స్ ద్వారా వెళ్ళొచ్చా, జీప్స్ తీసుకుంటే ఎంత అమౌంట్ ఛార్జ్ చేస్తున్నారు, ట్రెక్కింగ్ ఎంతసేపు ఉంటుంది, ఇలా ప్రతి ఇన్ఫర్మేషన్ని డీటెయిల్గా తెలుసుకున్నాం. సో స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియో చూడండి. లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. కటిక జలపాతాలు బొర్రా గుహలకి 7 నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. మనకి రోడ్డు మీదనే కటిక జలపాతాల నేమ్ ప్లేట్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ నుంచి లోపలికి ఇంకొక 6 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. మీరు మీ ఓన్ వెహికల్ 2 వీలర్ మీద వస్తే లోపలికి వెళ్ళిపోవచ్చు. అలా కాకుండా 4 వీలర్ ద్వారా వస్తే ఈ భారీ గతుకుల రోడ్లో మీ వెహికల్స్ వెళ్ళలేవు. ఇక్కడ నుంచి వీళ్ళు ప్రొవైడ్ చేసే జీప్స్లోనే జలపాతం దగ్గరికి వెళ్ళాలి. ఇక్కడ బుర్రా ఆర్గనైజేషన్ వల్ల టికెట్ కౌంటర్ ఉంటుంది. వీళ్ళు 8 మందికి 1600 రూపాయలు తీసుకుంటారు. మాకు 7గురికి 1500 రూపాయలు తీసుకొని ఒక జీప్‌ని ప్రొవైడ్ చేశారు. ఇక్కడ 2 స్కూల్స్ కూడా ఉన్నాయి. అసలు ఇంత దూరం వచ్చి పిల్లలు ఎలా చదువుకుంటున్నారో, స్కూల్స్ కూడా చాలా బాగున్నాయి. ఈ జీప్ వెళ్ళే మార్గం అంతా కూడా అస్సలు బాగోదు. గుంతలు గుంతలుగా ఉంటుంది. అయినా కూడా మా డ్రైవర్ చూడండి అసలు ఎలా తోలుతున్నాడో, మాకైతే చాలా భయం వేసింది. ఏమాత్రం స్లోగా వెళ్ళడం లేదు. ఈ జీపు ఎక్కడ పడిపోతుందో అన్న భయం వేసింది. కటిక జలపాతం ఏమో గాని మనోడి డ్రైవింగ్ మాత్రం ఒక మంచి అడ్వెంచర్ ఫీల్‌నయితే ఇచ్చింది. చాలా బాగా ఎంజాయ్ చేశాం. ఈ జీప్స్ కూడా కటిక జలపాతం వరకు వెళ్ళవు. సగం దూరం వచ్చినాక మనల్ని ఇక్కడ డ్రాప్ చేస్తారు. ఇక్కడి నుంచి మనం ట్రెక్కింగ్ చేసుకుంటూ జలపాతాన్ని చేరుకోవాలి. ఈ ఏరియాలో కోతులు చాలా ఎక్కువగా ఉంటాయి. మీరు మొబైల్స్ ఏమైనా వస్తువులు చేతిలో పట్టుకుంటే జాగ్రత్తగా ఉండండి. మీ చేతుల నుంచి లాక్కొని వెళ్ళిపోగలవు. ఇక్కడ ఈ టన్నెల్ లోపల నుంచి ఒక రైల్వే ట్రాక్ అయితే ఉంది. ఈ ట్రాక్ దాటుకొని మనం ముందుకు ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు జలపాతం శబ్దాలు మనకి వినిపిస్తూనే ఉంటాయి. ఇక్కడి నుంచి చూస్తుంటే ఆ జలపాతం ఎంత అందంగా కనిపిస్తుందో. ఇప్పుడు మనం అక్కడి వరకు ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. మార్గం మధ్యలో మనకి లోకల్ ఫుడ్ ఐటమ్స్ దొరుకుతాయి. ముఖ్యంగా బొంగులో చికెన్, అలాగే ఇక్కడ వీళ్ళు పండించే తాజా పండ్లు దొరుకుతాయి. తప్పకుండా తీసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. పైకి ట్రెక్కింగ్ చేసి వెళ్ళే వాళ్ళు అలసిపోయినప్పుడు విశ్రాంతి తీసుకోవడానికి ఇక్కడ కొన్ని టేబుల్స్ లాంటివి ఏర్పాటు చేశారు. ట్రెక్కింగ్ చేసేటప్పుడు చాలా అలసట వస్తుంది. మధ్యలో ఆగుతూ విశ్రాంతి తీసుకుంటూ ఇక్కడికి చేరుకోవాలి. ఇక్కడ ఎటువంటి ప్లాస్టిక్ ని వేయకూడదు, అలాగే ఆల్కహాల్ కూడా తీసుకోకూడదు. ఇలా చేస్తే మీరు 500 రూపాయలు ఫైన్ కట్టాలి. సో ఎవరు కూడా ఆల్కహాల్ ని క్యారీ చేయకండి. ఆల్కహాల్ తీసుకుంటే ముందసలు ఈ దారిలో నడవలేరు. చాలా చిన్న మార్గం ఉంటుంది, పడిపోయే ప్రమాదం ఉంటుంది. సో ఫైనల్గా ఇప్పుడైతే మనం కటిక జలపాతాన్ని చేరుకున్నాము. ఆ జలపాతం చూడండి, ఎక్కడో పైన ఆకాశం నుంచి జలద్వార నేరుగా మన మీద పడుతున్నట్లు ఎంత అద్భుతంగా ఉందో. అరకులో చాలా వరకు ఇన్స్టాగ్రామ్ రీల్స్ అన్నీ కూడా ఈ కటిక జలపాతం దగ్గరే షూట్ చేసుకుంటారు. అంత అద్భుతంగా ఉంటుంది ఈ జలపాతం. సో ఇది ఫ్రెండ్స్ కటిక జలపాతం. అలాగే మన ఛానల్లో 2 డేస్ అరకు ఫుల్ టూర్, అలాగే వంజంగి ట్రెక్కింగ్ వీడియో అప్లోడ్ చేశారు. తప్పకుండా చూడండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.